ఉన్నట్టు సమాచారం అందడంలో వారిని పట్టుకునేందుకు అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికైనా లొంగిపోయింది అంటున్నారు ఐజీ సుందర్ రాజు. తాజా ఎన్కౌంటర్పై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు పట్టిలింగం మాట్లాడుతూ మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రభుత్వం నిరంతరం విజ్ఞప్తి చేస్తూనే ఉందన్నారు. దీంతో గత కొద్ది కాలంగా చాలామంది మావోయిస్టులు లొంగిపోయి పునరావాసం పొందుతున్నారని తెలిపారు. కానీ రూపీ వంటి వారు ఆ అవకాశాన్ని కాలదన్ని హింసా మార్గాన్ని ఎంచుకొని ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని హెచ్చరించారు. రూపీ తెలంగాణ వాసి. రూపీ ఆలియాస్ రంగబోయిన భాగ్య స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామం. మావాడు మా విజయ్ వేండ ఆల్రెడీ ధర్మారంకి. సుమారు 46 ఏళ్ల వయసున్న ఆమె 2004లో మావోయిస్ట్ పార్టీలో చేరారు. తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత అబూజ్బాడ్ ప్రాంతంలో పనిచేశారు. ఇటీవల డీజీపీ సమక్షంలో జరిగిన తాజా లొంగుబాట్ల సందర్భంగా ఇప్పటికీ ఇతర రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఉన్న తెలంగాణకు చెందిన మావోయిస్టుల జాబితాను విడుదల చేశారు. అందులోని 5గురిలో రూపీ పేరు సైతం ఉంది. రూపీ ఒంటరి పోరాటం. నక్సల్స్ నేత రూపీని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని, హింసను వీడి లొంగిపోవాలని కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాకేచా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఆ విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ ఆమె తన కార్యకలాపాలను ఒంటరిగానే కొనసాగించారని అక్కడి పోలీసులు చెప్తున్నారు. ఎంతో కాలంగా మాచ్పల్లి అడవి ప్రాంతంలో భయాందోళనలు కలిగిస్తున్న కీలక కమాండర్ హతం కావడంతో మావోయిస్టుల నెట్వర్క్ గట్టి దెబ్బ తగిలిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా మిగిలింది 4గురే. తెలంగాణలో ఇంకా మిగిలింది కేవలం 4గురే అంట. రూపీ మరణంతో తెలంగాణకు చెందిన ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టుల సంఖ్య 4కు తగ్గింది. వీరెవరూ తెలంగాణలో యాక్టివ్గా లేరు. నలుగురిలో ఇద్దరు గణపతి ఆలియాస్ ముప్పల లక్ష్మణరావు, ఆయన భార్య జోడే రత్నాబాయి ఉన్నారు. అలా 4గురిలో 2 భార్య భర్తలే ఉన్నారు. పసునూరి నరహరి ఆలియాస్ సంతోష్ జార్ఖండ్లో ఉన్నత స్థానంలో పనిచేస్తుండగా, వార్తా శేఖర్ దండకర్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఉంటూ కమ్యూనికేషన్స్ వింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన డీకేలో లేడని, బహుశా బయట పట్టణాల్లో ఎక్కడో ఉంటాడని లొంగిపోయిన నక్సలైట్లు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. లొంగిపో బిడ్డ, తల్లి ఎల్లవ్వ ఎంత మొత్తుకున్నా ఆ బిడ్డ లొంగిపోలేదు, చచ్చిపోయింది ఎన్కౌంటర్లో. ఇటీవలే రూపీ తల్లి ఎల్లవ్వ మీడియా వేదికగా తన బిడ్డకు లొంగిపోవాలని సందేశం పంపింది. పానం శాతగాకుంటైంది. బాధతో ఎముకల గూడైన ఎప్పుడు సావస్తుందో తెలియదు. 24 ఏండ్ల సంధి నీకోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నా. 9 సంవత్సరాల కిందట మీ నాయన నర్సయ్య చనిపోయినా నువ్వు రాలే. ఇప్పుడు నేను చచ్చిపోతే నువ్వు వస్తావో రావో తెలియదు. నేను బతికుండగా నువ్వు ఎన్కౌంటర్ అయి చచ్చిపోయి వస్తావో, లొంగిపోయి పానాలతో తిరిగి వస్తావో తెలియలేదు బిడ్డ. నువ్వు యాడున్నా పోలీసులకు లొంగిపోయి రా బిడ్డ, కడసూపు కన్నా నోసుకుంటా అంటూ కన్నీరు పెట్టిందా. బా, మనము అనుకుంటామంటే ఒక్కొక్కసారి ఇప్పుడు నాకే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు, బాగానే ఉంది. కానీ కనీసం కన్న తల్లిదండ్రులను కూడా చూడని పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? ఆ వయసులో ఆరోగ్యం సహకరించకుండా అనారోగ్య బారిన పడిన ఆ తల్లి కనీసం కూతురు వస్తే నాకు ఇంత సాయంగా ఉంటుందని ఎదురు చూసినా కూడా ఇప్పటి వరకు అందని పరిస్థితి. మరి ఈరోజు నిన్న రాత్రి ఛత్తీస్గఢ్కు వెళ్ళిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు. మరి ఈరోజు డెడ్ బాడీని తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు కావచ్చు, అర్బన్ నక్సలైట్లు అంటే మావోయిస్టుగా వెళ్లకుండా ఏసీ గదులలో ఉండి వాళ్ళను ప్రేరేపితం చేసి వాళ్ళు అడవుల బాట పట్టి వీళ్ళు ఏసీ గదులలో ఉండి ఉపన్యాసాలు ఇస్తున్న కొంతమంది సెల్ఫ్ మేధావులను చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు, మాది మొత్తం ఇక ప్రజల కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు, పాటలు పాడే పాఠకులు కావచ్చు. ఒక మావోయిస్టు చనిపోతే ఎంత పెద్ద ఎత్తుగా జులుం తీస్తారో అందరికీ తెలిసిందే. బట్ ఆ పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ వ్యాప్తంగా లేదు. ఎవరు చనిపోయినలు, ఎవరు ఎక్కడికి పోతున్నారు, ఎవరు పాటలు పాడుతున్నారు, ఎవరు అనేది కేంద్రం నిఘా పెట్టింది. మావోయిస్టులు ఖతమవుతూ ఉన్నారు, అర్బన్ నక్సలైట్ల పైన కూడా నిఘా పెట్టింది. మరి ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిర్దొడ్డి మండలం
ధర్మారంలో ఈరోజు రూపీ అంత్యక్రియలు చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నట్టు మా రిపోర్టర్ విజయ్ చెప్తున్న నేపథ్యం మాత్రం ఉంది. నిజంగా బాధ అనిపిస్తుంది. కనీసము తల్లిదండ్రులు ఉన్న తర్వాత బిడ్డలు చనిపోతే ఆ తల్లిదండ్రుల శోభ ఎంత ఘోరంగా ఉంటుందో ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. అది అనుభవించే వాడికే తెలుసు. కళ్ళు కాయలు కాసే విధంగా చూసిన బిడ్డ ఇప్పటికైనా లొంగిపో బిడ్డ, నా ఎముకలు కూలబడతా ఉన్నాయి, నాకు చేత కావట్లేదు బిడ్డ అని ఆ తల్లి వేడుకుంటుంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. బాధ అనిపిస్తుంది. ఇక హైబ్రిడ్లో డీలిమిటేషన్ 50% సీట్లు జనాభా ప్రకారం మిగతాది జిఎస్డిపి మేరకు పెంచాలి. మహిళా రిజర్వేషన్లు పునర్విభజనను కలపడంలో కుట్ర. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇది పూర్తి స్థాయిలో మనం చదివినాం.